లేఖ విషయం బయటకు వచ్చినప్పుడు అందరు విభాగాలు అయిపోయింది. పార్టీ చీలిపోతుంది, కొత్త పార్టీ పెడుతుంది అని మాట్లాడడం జరిగింది. కవిత గారు ఇక్కడైతే ఢిల్లీ నుంచి అమెరికా నుంచి మన దగ్గరకు వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తా, ఇందులో ఎలాంటి సెకండ్ థాట్ లేదు నా కానీ చెప్పడం జరిగింది. కానీ అదే సందర్భంలో దెయ్యాలు ఉన్నారు, కేసీఆర్ మాత్రమే దేవుడు, ఆ పక్కన ఉన్నటువంటి అన్న గురించో లేకపోతే పక్కన ఉన్న బావగారి గురించి ఎక్కడ సందర్భంలో మాట్లాడదు, కానీ కేసీఆర్ని దేవుడు అంటూ మిగతా వాళ్ళు దెయ్యం అని చెప్పడం. ఆ దెయ్యాలు ఎవరింతకి ఏమైనా క్లారిటీ ఇస్తారా మాకు? సరే, ఆమె కవిత గారి మనసులో ఏముందో ఎవరి మీద కోపం ఉంటే అర్థం కాలేదు, మరి వారికి చెప్పలేదు. కాబట్టి ఇది కేవలం రాజకీయ వర్గాల వరకు మనం మాట్లాడుతుంది తప్ప ఇందులో పెద్దగా మనం విషయం మాట్లాడే గురించి, లేఖ గురించి, పార్టీ పెట్టడం గురించి చర్చిస్తే సమయం వృధా. ఎందుకంటే 8 పార్టీలు పెట్టిన తెలంగాణ ప్రాంతంలో నాగం జనార్దన్ రెడ్డి గారు, టైగర్ నరేంద్ర గారు, తర్వాత చెరుకు సుధాకర్ గారు, కోదండరామ్ గారు, చాలా మంది పార్టీలు పెట్టి ఎవరు కూడా ఎగ్జిస్టెన్స్ కాలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ వాక్యూమ్ లేదు, ఇక్కడ ఖాళీ లేదు. దానికి మంచి థాట్ కొరకు పార్టీ పెట్టి ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు 80 దశకంలో పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారపూరిత ధోరణి, వారి యొక్క రెడ్డి సామాజిక వర్గం యొక్క అహంకారం అన్నింటినీ దెబ్బకొట్టడానికి ఎన్టీ రామారావు గారు పెట్టి 9 నెలల పాటు అధికారంలోకి వచ్చింది. తర్వాత సుదీర్ఘంగా 4.5 దశాబ్దాల తర్వాత ఈ తెలంగాణ అంశం పైన కేసీఆర్ గారు పార్టీ పెట్టి సక్సెస్ అయ్యింది. మళ్ళీ మధ్యలో చాలా మంది, అంతకుముందు చాలా మంది పెట్టి పార్టీ నరేంద్ర గారు కానీ, తర్వాత నాగం జనార్దన్ రెడ్డి గారు కానీ, చెరుకు సుధాకర్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, చిన్న చిన్న పట్ల అక్కడక్కడ పెట్టుకున్నాం. ఎవరు సక్సెస్ కాలేకపోయారు. కేవలం కాకపోవడం కాదండి, కేసీఆర్ గారి మీద నమ్మకం కూడా కొంత కారణం అవ్వచ్చు. తర్వాత పరిస్థితులు, ఉద్యమాలకు సంబంధించినటువంటి స్ఫూర్తితో, లేకపోతే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అవి కూడా బ్యారేజ్ వేసుకోవాలి. అందుకే అంటున్నారు, ఇప్పుడు ఎవరైనా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు ఉంటారండి, ఏదో నేను రాత్రి లీడర్ అయిపోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున షేమ్ కావాలి అంటే ఒకటి. కవిత ఆ విధంగా వ్యవహరించడం, కవితకు సంబంధించి ఇలాంటి వార్తలు రావటం, కేసీఆర్ స్పందించకపోవడం, ఎక్కడా ఖండించకపోవడం, ఇది కేవలం రాజకీయ వర్గాల్లో ఉన్న అపోహలు మాత్రమే, ఇది రూమర్స్ మాత్రమే. కవిత గారు పార్టీ పెడతారు ఏమైనా అనుకోవట్లేదు. అది కొంచెం కినుక వహించి ఉండొచ్చు, పార్టీలో జరుగుతున్నటువంటి ఆమెకి ఇబ్బంది పర్సనల్ గా జరిగితే కినుక వహించవచ్చు. అంతేగాని దాంతో పార్టీ పెట్టాలనే ఆలోచన ఆమెకు ఉన్నట్టు పట్టికలు కనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం పప్పులో కాలేసినట్టే 100%. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే మీ పార్టీకి అదే కనుక జరిగితే డ్యామేజ్ ఏం జరగదంటారా కేసీఆర్ ఇమేజ్ కానీ? ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి చాలా మహోన్నత వ్యక్తి. ఒక ఉద్యోగం తెలంగాణ ప్రత్యేక అంశం కొరకు పార్టీ పెట్టి దాన్ని సాధించే వరకు విశ్రమించకుండా సుదీర్ఘ కాలం 2 దశాబ్దాల పాటు పార్టీ నడిపించి అధికారం తీసుకురావడం జరిగింది. ఏ కారణంతో పార్టీ పెడతారు పెట్టాలనుకుంటున్నారు కానీ దానికి ఒక పెద్ద ప్రత్యేక కారణం ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి. అంతే తప్పితే సొంత ఏజెండా పైన నేను పార్టీ పెడితే న్యాయం పడతానంటే వచ్చే పరిస్థితి లేదు, పోయే పరిస్థితి అయితే కొరలేదు. రామ్మోహన్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కదా క్లియర్ కట్ గా, అంటే పార్టీ పెడితే పెట్టచ్చు, పెడితే గనక ఆవిడ నష్టపోతారన్నటువంటి ధోరణిలో మాట్లాడుతున్నారు. అంటే అలాంటి సమాచారం లీక్లు మీకేమైనా వినిపిస్తున్నాయా? ఒకవేళ పెడితే పెట్టచ్చు, క్లియర్ కట్ గా పెట్టరు కవిత, అలాంటి ఆస్కారం లేదన్నటువంటి ఒక అల్టిమేటం మీ పార్టీలో ఎక్కడ లేదా? లేదు, అట్లేం లేదు, అటువంటి ఆలోచన లేదు ఎవరికి. ఆ ఉద్దేశంతో మీరు జనరలైజ్ టాపిక్ మాట్లాడుతూ నేను చెప్తున్నాను. ఈ సందర్భంలో కవిత గారు ఇంకెవరు పార్టీ పెట్టదలుచుకున్నా రాజకీయ వర్గంలో ఖాళీ లేదు, ఆ వాక్యం ఎవరు పూర్తి చేసే పరిస్థితి లేదు, ఒక ప్రత్యేక అంశం కూడా లేదు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఒక ప్రత్యేక కాదు ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, మనకు విపరీత అన్యాయం జరుగుండాలి. ఇప్పుడు అన్ని తెలంగాణ అద్భుతంగా పనిచేసి 10 సంవత్సరాలు అందరికీ పని దొరుకుతుంది. ఈరోజు మేము తుపాకీతో రాజ్యాధికారం తీసుకొస్తున్న నక్సలైట్లు కూడా అతి జనజీవన సంస్థలో కలిసి ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ వాళ్ళు పరిపాలకులుగా మారడం జరిగింది. బట్ ఇక్కడ కూడా అన్యాయం జరుగుతలేదు. కాలంతో పాటు ప్రజలు కూడా మారిండ్రు, ఆలోచన విధానం మారింది, తెలంగాణ అభివృద్ధి చెందింది. ఈ వెనకట్లాగా లేదు పరిస్థితి. ఎందుకంటే కిరణికి తిండి లేకుంటుంది. ఈ రోజు 3 పూటల భోజనం ఉంది, పని ఉంది, డబ్బులు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, తాగునీరు, విద్యుత్తు అన్ని అందుబాటులో ఉంది కేసీఆర్ గారు. ఇప్పుడు ఏదో నేను పార్టీ పెట్టి అని ఎవరైనా ఆలోచన చేస్తే ఎవరైనా కావచ్చు ఇన్ జనరల్, అది ఎవరు కూడా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. ఉన్న పార్టీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ ఆలోచన మాత్రం తప్పు ఎవరు చేసినారు. కానీ కవిత గారు పార్టీ పెడతారని మాత్రం ఎవరైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది టీకప్లో తుఫాను మాత్రం ఇది ఉంటుంది. అందరు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. తెలంగాణ కొరకు ఆలోచన చేసి, తెలంగాణ ప్రజలకు ఆలోచన చేసిన వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ గారిలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. పార్టీ కేసీఆర్ గారు ఒకసారి వ్యక్తి ఇట్లా ఆలోచించే మేము భావించండి. రైట్, పాపిరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ గారు కరెక్ట్గా చెప్పిండు. ఒకటేంటంటే పొలిటికల్ పార్టీ పెట్టానంటే దానికి ఒక
సరైన నేపథ్యం కావాలి, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండాలి. స్టేట్లు ఇప్పటికే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. కాబట్టి పార్టీ ఇప్పుడు దేవేందర్ గౌడ